నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవతలు దానవులు దారుణమైనటువంటి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఎట్టకేలకు దేవేంద్రుడే గెలిచేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి శ్రీ మహావిష్ణువు యొక్క దయచేత. చిట్ట చివరికి బ్రహ్మగారు నారద మహర్షిని పంపించారు దేవేంద్రుడి దగ్గరకు. ఎందుకంటే ఇక రాక్షసుల్ని చంపింది చాలు, దానవులనే వాళ్ళు ఇక మిగలరు, మీరు అమృతాన్ని సాధించారు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందారు కాబట్టి యుద్ధాన్ని చాలించండి అని నారద మహర్షి వచ్చి చెప్పారు దేవేంద్రునితో. అంతటితో యుద్ధం చాలించి దేవతలు వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. రాక్షసులు కూడా యుద్ధంలో గాయపడి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి అస్తాద్రికి చేరుకున్నారు. ఆ తరువాత కైలాసంలో పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు లీలల్ని గురించి తెలుసుకుని అచ్చెరు ఉంది. శ్రీ మహావిష్ణువు యువతి రూపాన్ని ధరించి రాక్షసులందరికీ అమృతాన్ని ఇవ్వకుండా మాయ చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు అన్న విషయాన్ని తెలుసుకుని, ఆహా, ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో లీలావతారాలు ధరించాడు, కానీ స్త్రీ రూపాన్ని ధరించటం అనేది ఇదే నేను వింటున్నాను. ఒక్కసారి ఈ విశేషాలు ఆ శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకోవాలి అని కోరుకుని పార్వతీదేవితో పాటు తన పరివారాన్ని తీసుకుని శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చి స్తుతిస్తున్నాడు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని. ఉన్నతమైనటువంటి భావాలు, ఆశయాలు, లక్ష్యాలు, జగద్రక్షణ కలిగినటువంటి పరమాత్మ స్వరూపులకు అంతా సమానమై గోచరిస్తుంది. ఆ పరమేశ్వరుడు అంటున్నాడు శ్రీ మహావిష్ణువుతో, ఆద్యంతావస్య యన్మధ్యం ఇదమన్యదహం బహిః యతో వ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మచిత్ భవాన్. ఈ సృష్టి యొక్క ఆద్యంతాలు నీవే ఉన్నావు, సృష్టి స్థితి లయము జరిపించేటువంటి వాడవు నీవే, సత్యస్వరూపుడవు నీవే, చూచేది నువ్వే, చూడబడే వస్తువు పదార్థము నీవే, భోగ్యము నీవే, భోక్తవు నీవే, నీకు భేదభావమే లేదయ్యా ఓ శ్రీ మహావిష్ణు. నాశరహితుడవు, ఈ జగత్తునంతా ఉద్ధరించేటువంటి వాడవు. తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః విసృజ్యోభయతః సంగం మునయః సముపాసతే. మహానుభావులైనటువంటి ఋషులందరూ ఏ స్వరూపాన్ని దర్శించటానికి, ఏ స్థానాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారో సంగములన్నీ విడిచిపెట్టి ఆ స్థానం నీవే, ఆ స్వరూపము నీవే, నీ పాదపద్మములను చేరుకోవటానికి, నీ అనుగ్రహాన్ని సముపార్జించటానికే మహాత్ములు ప్రయత్నం చేస్తూ ఉంటారు. త్వం బ్రహ్మపూర్ణమమృతం విగుణం విశోకం ఆనందమాత్రమవికారమనన్యదన్యత్ విశ్వస్య హేతుహృదయ స్థితి సంయమానాం ఆత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః. ఓ విష్ణు, నీవే పరబ్రహ్మవు, పరిపూర్ణమైనటువంటి స్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు నీవే, నాశము లేనివాడవు, అమృతతుల్యమైన స్వరూపం కలిగిన వాడవు, గుణరహితుడవు, శోకరహితుడవు, అలాగే ఆనందానికి అంతటికీ స్థానభూతుడవైనటువంటి వాడవు, వికారములు లేనివాడవు, అద్వితీయుడవు, నీకన్నా వేరొకటి లేదు ఈ సృష్టిలో, అంతా నీ స్వరూపమేగా. అలాగే అన్యత్, విభిన్నమైన విలక్షణమైన స్వరూపం కలిగిన వాడవు నీవు. అలాగే ఈ జగత్తు సృష్టికి, స్థితికి, లయమునకు ఆధారభూతుడవైనటువంటి వాడవు నీవేనయ్యా. స్వతంత్రుడవు, ఎవరిపైన ఆధారము లేని స్వతంత్రుడవు నీవు. అందరూ నిన్నే కొలిచి నీ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు,
నీకన్నా ఉత్కృష్టమైనటువంటి స్వరూపం వేరొకటి లేదు అని ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఉన్నారు. ఏకస్త్వమేవ సదసద్వయమద్వయంచ స్వర్ణం కృతాకృతమివేహన వస్తుభేదః అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాత్ గుణైర్వ్యతికరో నిరుపాధికస్య. ఉన్నదెవరు అంటే నీ ఒక్కడవే. నీ ఒక్కడవే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు, నీలోనే విశ్వమున్నది. సదసద్వ్యయమద్వయంచ, సత్తు అసత్తు నీవే అయి ఉన్నావు. అంటే స్థూల సూక్ష్మ రూపములు ఏవైతే ఉన్నాయో అవి నీవే. అదేవిధంగా అద్వయంచ, ద్వయము అద్వయము, కార్యకారణ స్వరూపం కూడా నీవే అయి ఉన్నావు. స్వర్ణం కృతాకృతమివేహ నవస్తు భేద, బంగారంతో ఎన్నో రకములైన వస్తువులు తయారు చేస్తారు, ఆభరణాలు తయారు చేస్తారు. కంకణాలు, ఉంగరాలు, హారాలు, కిరీటాలు, ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలు బంగారంతోనే తయారు చేస్తారు. ఆభరణాలు రకరకాల రూపాల్లో ఉన్నాయి కదా అని మూల పదార్థం వేరవుతుందా? ఆ మూలం బంగారమే కదా. ఎన్ని ఆభరణాల రూపంలో ఉన్నా అవి తయారు చేయడానికి మూల వస్తువు బంగారమే. అలాగే ఈ సృష్టిలో కూడా ఎన్నో రూపాలు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో కార్యములు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా నీ స్వరూపమే తప్ప వేరొకటి కాదు. ఇది ఎవరు తెలుసుకుంటారు? అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో, అజ్ఞానవశం వల్ల నిన్ను అనేక రకాలుగా భావన చేస్తూ ఉంటారు. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు. మరి ఏమిటండి ఈ మాయ అంటే అది నీ వల్లనే ఏర్పాటు చేయబడింది. సత్వ రజస్తమో గుణములనేటువంటి మాయాగుణములతో, నీ గుణములతో ఇన్ని విభిన్నమైన రూపాలను నీవే సృష్టిస్తూ ఉన్నావు. కానీ నిజమేమిటి అంటే వీటన్నిటికీ కారణభూతుడవు, ఆయా విభిన్నమైన స్వరూపాల్లో ఉన్న ఒకే ఒక రూపం ఎవరు అంటే నీవే అని పరమేశ్వరుడు స్తోత్రం చేస్తున్నారు. త్వాం బ్రహ్మ కేచిద వయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతోః పురుషం పరేశం అన్యే వయంతి నవశక్తియుతం పరం త్వాం కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రం. స్వామి శ్రీ మహావిష్ణు అనేక మంది అనేక రకాలుగా నిన్ను తలుచుకుంటూ ఉంటారు, అనేక రూపాల్లో భావన చేస్తూ ఉంటారు. నీ స్వరూపాన్ని వారి వారి స్థాయిల్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి అనేక రకాలుగా నిర్ణయిస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని రకాలుగా చూచినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా నీ రూపం మాత్రం ఒకటి. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా ఎవరు ఏ రకంగా కొలిచినా తలచినా వారికి తగ్గట్టుగా కనిపిస్తూ అనుగ్రహించేటువంటి ఉత్తమమైన లక్షణ లక్షితుడవు కదా నీవు స్వామి. కొంతమంది త్వాం బ్రహ్మ కేచిత్, నిన్ను కొంతమంది ఏమని పిలుస్తారంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎవరు వాళ్ళు అంటే వేదాంతులు, వేదాంత జ్ఞానం కలిగిన పండితులు నిన్ను పరబ్రహ్మగా చూస్తారు. మరి కేచిదవయంత్యుత ధర్మమేకే, ఇంకొంతమంది నిన్ను ఏమని పిలుస్తారంటే పరమాత్మ అంటే ధర్మము, ధర్మమే పరమాత్మ స్వరూపమని కొంతమంది చెబుతారు. వాళ్ళు మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు నిన్ను ధర్మస్వరూపంగా భావన చేస్తూ ఉంటారు. ఏకే పరం సదసతోః పురుషం పరేశం. ఆ తరువాత సాంఖ్యశాస్త్రమును అధ్యయనం చేసిన వాళ్ళు ఏమని చెబుతూ ఉంటారు? ప్రకృతి పురుషుడు వీటన్నిటికన్నా అతీతమైన స్వరూపము నీవే అని వాళ్ళు చెబుతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్వరూపంగా నిన్ను భావన చేస్తారు, వాళ్ళ విద్యలలో నిన్ను చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అన్యే వయంతి నవశక్తియుతం పరంత్వాం, ఇంకొంతమంది నిన్ను 9 శక్తి రూపాలుగా భావన చేస్తూ ఉంటారు. ఆ శక్తి స్వరూపాలేమిటో వ్యాఖ్యానకారులు వర్ణించారు. విమలోత్కర్షిణి జ్ఞానా క్రియాయోగా తథైవచ ప్రజ్ఞా సత్యా తథేశాన అనుగ్రహ నవశక్తయ. 9 రూపాలైనటువంటి శక్తులుగా మరికొంతమంది భావన చేస్తారు. ఎవరు అంటే
పాంచరాత్రులు అని వ్యాఖ్యానంలో చెప్పారు. విమల, ఉత్కర్షిణి, జ్ఞానము, క్రియా, యోగము, అలాగే ప్రజ్ఞ, సత్యము, ఈశాన, అనుగ్రహ అనే పేరు కలిగిన 9 శక్తులుగా, ఆ శక్తి స్వరూపాలుగా నిన్ను భావన చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరికొంతమంది కేచిన్ మహాపురుషమవ్యయమాత్మతంత్రం, సర్వస్వతంత్రుడవైనటువంటి పురుషోత్తమునిగా మరికొందరు నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళెవరు అంటే పాతంజలులు అని అనేక మంది అనేక రకాలుగా నీ స్వరూపాన్ని అర్థం చేసుకుని కొలుస్తూ ఉంటారు. వారికి తగ్గట్టుగా వారి హృదయాన్ని తెలుసుకుని ఆ రూపంలో దర్శనమిస్తూ అనుగ్రహిస్తావు. కానీ ఇన్ని రూపాలు నీవే అయి ఉన్నావు. ఏకం సద్విప్రా బహుధా వదంతి ధర్మస్య తత్వం నిహితం గుహాయామని శృతిలో వర్ణించిన విధంగా నీ స్వరూపం ఒకటే. వాళ్ళ భావాల్ని బట్టి కొలిచేవాళ్ళు నిన్ను అనేక రకాలుగా కొలుస్తారు. ఏ రూపమైనా నువ్వే, ఏ తత్వమైనా నువ్వే అని నిజమైన జ్ఞానాన్ని పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నారు. నాహం పరాయు ఋషయో నమరీచి ముఖ్యాః జానంతి యద్విరచితం ఖలు సత్వసర్గాః యన్మాయయా ముషిత చేతస ఈశ దైత్యమర్త్యాదయః కిముత శశ్వత భద్రవృత్తాః. సరే, నీ సృష్టిలో అందరూ ఒకటైనా జ్ఞానంలో కొంచెం తరతమాలు ఉంటాయి కదా. మా బోటి జ్ఞానులు నీ గురించి కొంత తెలిసిన వాళ్ళు, సంపూర్ణంగా అయితే అర్థం కాదు నీ తత్వం. నేను గాని బ్రహ్మ గాని అలాగే మరీచి మొదలైన మహర్షులైనా దేవర్షులైనా ఎవరైనా సంపూర్ణంగా నీ తత్వాన్ని తెలుసుకోలేరు. ఏదో సత్వగుణం చేత నీ చేత మేము సృష్టింపబడ్డాం కాబట్టి ఈ మాత్రమైనా నీ స్వరూపాన్ని వర్ణించగలుగుతున్నాం. మరి నీ మాయ చేతనే ఏ రకమైన జ్ఞానము లేని, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళు నీ మాయకి లోనై మానవులు కానీ దైత్యులు కానీ అసురులు కానీ వీళ్ళంతా నీ స్వరూపాన్ని ఏం తెలుసుకోగలుగుతారు? నీ చేత రక్షింపబడుతూ ఏదో కొంత జ్ఞానం కలిగిన మాకే సంపూర్ణంగా నీ తత్వం తెలియదంటే మరి పామరులైనటువంటి మానవులు కానీ అసురులు కానీ సంపూర్ణంగా నీ గురించి తెలుసుకోవటానికి వాళ్ళకి సాధ్యపడదు కదా అని తెలియజేస్తూ మర్త్యాదయ కిముత శశ్వత భద్రవృత్తాః. ఆ పామరులు అసురులు ఎందుకు తెలుసుకోలేరు అంటే వాళ్ళది రజో ప్రవృత్తి తమో ప్రవృత్తి కాబట్టి. మేము నీ చేత సత్వగుణంతో ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి ఎంతో కొంత ఈ రకంగా వర్ణించగలుగుతున్నాం. ఓ శ్రీ మహావిష్ణు, సత్వం సమీహితమదస్థితి జన్మనాశం భూతే హితంచ జగతో భవబంధమోక్షౌ వాయుర్యథా విశతి ఖంచ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయా వగమో వరుంసే. నీ చేతనే ఈ జగత్తంతా ఏర్పాటు చేయబడింది, నీ చేతనే నడిపింపబడుతోంది. అలాగే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయము అనేవి ఏర్పాటు చేసిన వాడివి నీవే. అలాగే ఈ జగత్తులో ఉండేటువంటి ప్రాణులు, ఆ ప్రాణుల యొక్క కర్మలు, ఆ కర్మల ద్వారా వాళ్ళు ఈ జగత్తులో అనుభవించేటువంటి సంసార దుఃఖాలు, వాటితో కలిగేటువంటి బంధాలు, నీ అనుగ్రహం వల్ల ఆ బంధాల నుంచి వాళ్ళు ముక్తిని పొందటం అంటే బంధ మోక్షములు. అంటే జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు, ప్రాణుల యొక్క కర్మలు, వాళ్ళ బంధాలు, మోక్షాలు, ఈ జగత్తు ఇవన్నీ కూడా నీ అధీనంలోనే నడిపింపబడుతూ ఉంటాయి. ఎలాగా అంటే ఆకాశంలో అంతటా వాయువు ఏ విధంగానైతే వ్యాపించి ఉంటాడో ఆ రకంగా అంతటా నీవే ఉండి ఇవన్నీ నీ లీలలతో నడిపిస్తూ ఉంటావయ్యా. సర్వం తదాత్మకతయా అవగమో వరుంసే. నీవు జ్ఞానస్వరూపుడవు కాబట్టే అంతటినీ నీవే నడిపిస్తూ ఉన్నావు. వాయువు వలె సర్వవ్యాపకుడవై అందరి చేత అన్ని పనులను కూడా చేయిస్తూ ఉన్నావు అని చక్కగా వర్ణించి శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేస్తున్నారు పరమేశ్వరుడు. అవతారా మయా దృష్టాః రమమాణస్య తే గుణైః సోహం తద్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిత్ వపుర్ధృతం.
ఈ రకంగా శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నారు పరమేశ్వరుడు. వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి చక్కగా గౌరవించి పూజించి అభిమానించి, అయ్యా పరమేశ్వర మీరు ఎందువల్ల వచ్చారు, కారణం ఏమిటి అని కుశల ప్రశ్నలు శ్రీ మహావిష్ణువు కూడా అడిగారు. ఈ రకంగా వాళ్ళిద్దరూ చక్కగా కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత పరమేశ్వరుడు స్తోత్రం చేయటం, తర్వాత తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ముందు బయట పెడుతూ, అయ్యా విష్ణు మీరు ఇంతకుముందు ఎన్నో రకాలైనటువంటి అవతారాలు ధరించడం జరిగింది. ఆ అవతారాలన్నీ ఏమిటి అంటే నీ లీలలే. నీ లీల కోసం ఆ రకంగా అవతారాలు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ కనిపించావు. కానీ ఇప్పుడు విచిత్రంగా స్త్రీ రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు పంచారన్నటువంటి విషయం నాకు తెలిసింది. ఆ స్త్రీ రూపాన్ని చూడాలని నాకు కోరికగా ఉంది ఓ విష్ణు. సోహం తద్ద్రష్టుమిచ్చామి. అందరూ చూచినటువంటి ఆ రూపాన్ని ఒక్కసారి మా విష్ణువు స్త్రీ రూపాన్ని ధరిస్తే చూడాలని నాకెంతో కోరికగా ఉంది. ఒక్కసారి ఆ రూపాన్ని ధరించవా అని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని కోరితే, ఏన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః తద్దిదృక్షవః ఆయాతాః పరం కౌతూహలం హినః. ఏ స్వరూపం చేతనైతే రాక్షసులందరూ మోహింపజేయబడ్డారో, దేవతలందరూ అమృతాన్ని తాగారో, అంత విచిత్రమైన విలక్షణమైన రూపాన్ని చూద్దామని నేను వచ్చాను. ఇదిగో పార్వతీదేవి కూడా వచ్చింది, అలాగే నా పరివారం అంతా వచ్చారు. మేము ఆ స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి ఆ స్త్రీ రూపాన్ని చూపించు అని పరమేశ్వరుడు ఎంతో అభిమానంగా శ్రీ మహావిష్ణువుని కోరుతుంటే, శ్రీ శుకౌవాచ ఏవమభ్యర్థితో విష్ణు భగవాన్ శూలపాణిన ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత. ఎప్పుడైతే పరమేశ్వరుడు ఎంతో అభిమానంతో ఇలా ప్రశ్న వేశారో, వెంటనే ఆ మాటకు సమాధానం చెబుతూ శ్రీ మహావిష్ణువు గంభీరంగా ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా ధృతః పశ్యతాసుర కార్యాణి గతే పీయూష భాజనే. ఓ పరమేశ్వర, నేను ఆ రూపాన్ని ఎందుకు ధరించానంటే, అమృతం సముద్రంలో ఇంచి బయటికి రాగానే అసురులందరూ దాన్ని లాక్కుని వెళ్ళిపోయారు. వాళ్ళని మోహానికి గురి చేసి సత్పురుషులు సత్వసంపన్నులైనటువంటి దేవతలకు అమృతాన్ని పంచి ఇవ్వటం కోసం, అమృతాన్ని అసురుల బారి నుంచి రక్షించటం కోసం నేను ఆ స్త్రీ రూపాన్ని ధరించాను, దేవకార్యం కోసమే అని చెబుతూ, రాక్షసుల్లో ఉత్సుకత కలగటానికి, వాళ్ళ లక్ష్యం నుంచి వాళ్ళు దూరం అవ్వటానికి ఆ రకంగా నేను ఆ రూపాన్ని ధరించాను. తత్తేహం దర్శయిష్యామి దిదృక్షో సురసత్తమ కామినాం బహుమంతవ్యం సంకల్ప ప్రభవోదయం. ఆ రూపం ఎలాంటిదంటే, చూడాలనుకున్నటువంటి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోరికని ఉద్దీపింపజేసేటువంటిది. సంకల్పం ప్రభవోదయం. కోరిక ఉన్నటువంటి వాళ్ళ కోరికలను మరింత పెంచే విధంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండే ఆ స్వరూపాన్ని నీకోసం నేను చూపిస్తాను. శ్రీ శుకౌవాచ ఇతి బ్రువాణో భగవాన్ తత్రైవాంతరధీయత సర్వతశ్చారయన్ చక్షుః భవ ఆస్తే సహోమయ. ఓ పరీక్షిన్ మహారాజా వింటున్నావా అని శుకయోగేంద్రుల వారు చెబుతూ, ఆ రకంగా శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని కోరికపై ఆ మోహిని రూపాన్ని చూపించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడి నుంచి ఉన్నట్టుండి మాయమైపోయాడు. వెంటనే పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఇక్కడే ఉండాలి కదా, ఎంతలోనే మాయమయ్యాడేమిటి అని ఎంతో ఉత్కంఠతతో నేత్రములతో అటూ ఇటూ ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. అంతలోపల తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్ర పుష్పారుణ పల్లవద్రుమే విక్రీడతీం కందుకలీలయాలసత్ దుకూల పర్యస్తనితంబ మేఖలాం. అల్లంత దూరంలో ఒక చక్కటి ఉద్యానవనం. ఆ ఉద్యానవనం ఎలా ఉన్నది అంటే,
విచిత్రమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలకు ఎర్రనైనటువంటి చక్కని చిగురుటాకులు, అదేవిధంగా పరిమళపూరితములైనటువంటి పుష్పాలు ఉన్నాయి. అలాంటి వృక్షములతో నిండినటువంటి ఒక చక్కని ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో విక్రీడతీం కందుకలీలయ, ఒక బంతితో విలాసంగా ఆట ఆడుతూ ఒక స్త్రీ కనిపించింది. లసద్దుకూల పర్యస్త నితంబ మేఖలాం, ప్రకాశించేటువంటి పట్టు వస్త్రాన్ని ధరించి అలా నడుము మీదుగా వ్యాపించి ఉన్నది ఆ పట్టు వస్త్రము. అలాగే ఆ నడుముకి వడ్డాణం కూడా ఉన్నది, ఆభరణంగా ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంది ఆ నడుము. ప్రకాశించే చక్కని చీర, ఆ చీరపై వడ్డాణము ధరించి ఆ ఉద్యానవనంలో బంతితో ఆడుకునేటువంటి ఒక చక్కని సౌందర్యం కలిగిన యువతిని పరమేశ్వరుడు చూచాడు. ఆవర్తనోద్వర్తన కంపితస్తన ప్రకృష్టహారోరుభరైః పదే పదే ప్రభద్యమానామివ మధ్యతశ్చలత్పద ప్రవాళం నయతీం తతస్తతః. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే ఆవర్తనోద్వర్తన కంపిత, ఆ బంతితో అటు ఇటు ఆడుతూ కదులుతూ ఉండటం చేత అందమైనటువంటి హారాలున్నాయి ఆ మోహిని యొక్క కంఠంలో. అవన్నీ పెద్ద పెద్దవిగా బరువుగా ఉన్నాయి. అవన్నీ చిక్కుముళ్ళు పడుతూ ఉన్నాయి, హృదయ మధ్యంలో ఇరుక్కుని వేలాడుతూ ఉన్నాయి. కింద పడిపోయినటువంటి బంతిని అందుకోవటానికి వంగి తీసుకునేటప్పుడు ఆ హారాలు కూడా బరువుగా కిందకి వస్తూ ఉన్నాయి. ప్రభద్యమానామివ మధ్యతశ్చలత్, అంతేకాదు ఆ నడుము సన్నగా ఉన్నదేమో, అసలు ఉన్నదా లేదా అన్నట్లుగా ఉన్నది ఆ మధ్య భాగము. అలా వంగి మాటిమాటికి బంతిని తీసుకోవటం వల్ల పాపం ఆ నడుము ఎంత నొచ్చుకుంటోందో అన్నట్లుగా ఉన్నది. పద ప్రవాళం నయతీం తతస్తతః, చిగురుటాకుల్లాంటి ఎర్రనైన లేతనైన పాదములతో అటు ఇటు సంచరిస్తూ బంతి ఆడుతూ అనేక రకాలుగా తిరుగుతూ ఆ బంతిని అనేక చోట్ల కాసేపు బొగ్గ కానిచ్చి పెట్టుకుని, కాసేపు చేత్తో విలాసంగా ధరించి అనేక రకాల లీలలు చేస్తూ ఉన్నది ఆ మోహినీ స్వరూపం. శ్రీ మహావిష్ణువే పరమేశ్వరుని యొక్క కోరిక మేరకు ఆ రూపంలో అక్కడ దర్శనమిచ్చాడు. దిక్షుభ్రమత్కందుక చాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయత లోలలోచనాం స్వకర్ణ విభ్రాజిత కుండలోల్ల సత్కపోల నీలాలక మండితాననాం. అటు ఇటు బంతితో ఆడేటప్పుడు మరి అనేక దిక్కులకు ఆ బంతి వెడుతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన బంతిని గబగబా అందుకోవాలనేటువంటి ఆరాటంతో, ఒక రకమైనటువంటి ఉత్సాహంతో, ఉత్కంఠతతో బంతిని తొందరగా పట్టుకోవాలని ఆ నేత్రములను అటు ఇటు తిప్పుతూ భయభయంగా చంచలంగా ఆ భృకుటిని కూడా విలాసంగా కదిలిస్తూ అలా నడుస్తూ ఉన్నది, పరిగెడుతూ ఉన్నది ఆ మోహిని స్వరూపం. అంతేకాదు ఆ మోహిని కర్ణములకు ఆభరణంగా ఉన్నటువంటి కుండలాల యొక్క కాంతి అందమైన పద్మం లాంటి ఆ ముఖం మీద పడి, బుగ్గల మీద పడి నిగనిగా మెరుస్తూ ఉన్నాయి ఆ బుగ్గలు. కపోల నీలాలక మండితాననం, అదేవిధంగా నల్లనైనటువంటి ముంగురులున్నాయి కేశములు, అవి చంద్రబింబం లాంటి ముఖం మీద అలా వాలి పడుతూ అటు ఇటు కదులుతూ ఉంటే ఎంత అలంకారంగా ఉంది ఆ ముఖం, ఎంత అందంగా ఉంది. మండితాననం, అందమైన నల్లనైన తుమ్మెదల్లాంటి చక్కని ముంగురులతో అలంకరింపబడిన చక్కని చంద్రబింబం లాంటి ముఖము. ఆ రకంగా అందంగా అటు ఇటు సంచరిస్తూ బంతితో ఆడుతూ చూచేటువంటి వారికి ఆసక్తిని కలిగిస్తూ ఉన్నది ఆ అందమైన మోహినీ స్వరూపం. శ్లథద్దుకూలం కబరీంచ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా వినిఘ్రతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయ. ఎన్ని రకాలైన విలాసాలు చెయ్యాలో అన్నీ చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. విష్ణుమాయని చూపిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ మోహిని యొక్క చీర కుచ్చిళ్ళు జారిపోతున్నట్టు, ఆ మాటిమాటికి జారిపోతున్న చీర కుచ్చిళ్ళని ఒక చేత్తో సరి చేసుకుంటూ, అలాగే
బంతి ఆట ఆడటం చేత అలసట చేత ఆ ముంగురులతో కూడినటువంటి కేశ సంపదంతా కుదురుగా లేకుండా చల్లాచెదరైపోతూ ఉంటే ఒక చేతితో ఈ చీరు కుచ్చెళ్లను మళ్ళీ అదే చేతితో ఆ కేశపాశములను సరి చేసుకుంటూ మరొక చేతితో ఆ బంతిని పట్టుకుని దాంతో ఆడుతూ అనేక రకాలైనటువంటి విలాసాలు చూపిస్తూ ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు. వినిఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయ. ఎలా ఉన్నది ఆ స్వరూపము అంటే జగత్తును మొత్తాన్ని మోహింపజేసేటువంటి అందమైన సుందరమైనటువంటి రూపం. ఒక సుందరమైన యువతి శృంగార రసాధి దేవతలాగా చక్కని స్వరూపంతో కనిపిస్తూ అందంగా ఆడుతూ పాడుతూ చూచే వాళ్లకు ఆసక్తిని రేకెత్తిచ్చే విధంగా ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపం మెరిసిపోతూ ఉన్నది. ఆ రకమైన ఆ మోహినీ రూపాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాడు. తాను కోరినటువంటి కోరికను శ్రీ మహావిష్ణువు ఈ రకంగా మోహినీ రూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుని యొక్క అభిలాషను తీరుస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విశేషాలున్నాయి, మళ్ళీ మనం చెప్పుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.